మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే జాయిన్ అయిన ప్రతి ఒక్క పేరు కూడా రికార్డ్ చేయబడుతుంది కనుక మీ అందరి నిమిత్తము, మీ కుటుంబాల నిమిత్తం ప్రార్థిస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు ఉంటే తప్పనిసరిగా నా యొక్క ఫోన్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఉపధ్యాయ గ్రంథంలో 3-4 వాక్యాలను ఒకసారి మనం చూసుకుందాం. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడు అయ్యుండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడు ఎవడని అనుకునివాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములో నీవు దాని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను కింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన టాపిక్ ఏంటంటే ఏదోము మార్గంలో నడవకండి. ఏదోము మార్గంలో నడవకండి అనేది ఈ రోజున మన యొక్క టాపిక్. ఈ ఉపధ్యాయ గ్రంథం యొక్క సమయము 586 బీసీ నుండి 553 బీసీ మధ్యకాలంలో రాయబడిందని భక్తుల యొక్క అభిప్రాయం. కొంతమంది అయితే 840 బీసీలో రాయబడిందని అభిప్రాయపడతారు. ఏది ఏమైనా ఈ గ్రంథము రాయబడిన విధానాన్ని మనం గమనించినప్పుడు 586 బీసీ నుండి 553 బీసీ మధ్యకాలం రాయబడింది. ముఖ్యంగా బబులోను వారు యెరూషలేము మీద దండయాత్ర చేసి యూదుల్ని చెరలోకి తీసుకుపోయే సమయంలో ఆ యూద జాతి ఏ విధంగా హింసలు పాలయ్యారో ఆ సమయంలో ఏదోము చూస్తూ ఎలా కూర్చుందో ఈ యొక్క ఉన్న కొద్ది వచనాల్లో కూడా ఈ చోట రాయబడి ఉన్నట్లుగా మనం చూడొచ్చు. ఉపధ్యాయ ప్రవచన గ్రంథంలో ఏదోము యొక్క నాశనాన్ని గూర్చి, ఏదోము మీదికి రాబోయే నాశనాన్ని గూర్చి ప్రవచించాడు. అదేవిధంగా ఉపధ్యాయ గ్రంథం చివరి వాక్యాలలో 17, 18, 19 ఆ చివరి వాక్యాలంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పాలన గురించి ప్రాఫెసీ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1000 ఏళ్ల పాలన ప్రాఫెసీలోకి నేను పోవటలేదు, కానీ ఏదోము నాశనానికి కారణం ఏమిటి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఏదోము మార్గంలో నడవద్దనే హెచ్చరికని మనం స్వీకరించగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వారులారా, ఈ ఏదోము ఏంటి, వాట్ ఈజ్ ఏదోము, ఏదోము ఏమిటి అనే విషయాన్ని, ఏదోమీయులు ఎవరు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు బాగా తెలుసు. ఇస్సాకు యొక్క 2 కుమారులు, ఒకరు యాకోబు, మరొకరు ఏశావు అని మనకు బాగా తెలుసు. ఏశావు అంటే రోమములు కలిగి ఎర్రని వాడుగా పుట్టాడు కనుక ఏశావు అని పేరు పెట్టారు. ఏశావు అంటే హెబ్రీ భాషలో రెడ్ అని అర్థం. అదేవిధంగా ఏదోము అంటే కూడా రెడ్ అనే అర్థం. గ్రీకు భాషలో ఏశావు యొక్క రాజ్యాన్ని ఏదోమైట్స్ అంటారు, ఏదోమీయులు అంటారు. ఏదోమీయులు అనే పదానికి కూడా అర్థము ఎరుపు అనే అర్థం గ్రీకు భాషలో కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు కుమారుడైన ఏశావు వంశావళిలో నుంచి వచ్చినదే ఏశావు వంశావళే ఏదోమీయ జాతి. ఏదోమీయులు ఎవరో కాదు, ఏశావు నుండి వచ్చిన వారు మాత్రమే ఏదోమీయులు. వారు ప్రత్యేకమైన జనాంగంగా ప్రత్యేకమైన రాజ్యాన్ని స్థాపించుకొని నివాసం చేస్తున్నారు. ఈ ఏదోమీయులకు ముఖ్య పట్టణాలు, ఒకటి బాస్రా, రెండవది పెట్రా, మూడవది తేమాను. తేమాను, పెట్రా, బాస్రా ఈ 3 కూడా ఏదోమీయుల పట్టణాలు. ఏదోము రాజధాని పెట్రా. పెట్రా అనే పదము గ్రీకు భాషలో, పెట్రా అనే పదానికి గ్రీకు భాషలో రాయి అని అర్థం. పెట్రా అంటే గ్రీకు భాషలో రాయి. అదేవిధంగా దాన్నే ఆ రాయి అనే అర్థం వచ్చే పదాన్ని హీబ్రూ భాషలో సెలా అంటే హీబ్రూ భాషలో రాయి అని అర్థం. గ్రీకు భాషలో పెట్రా అంటే రాయి అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తమ యొక్క రాజధాని పట్టణమైన పెట్రాని చూసి ఏదోమీయులు చాలా గర్వపడేవారు అన్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. ఏశావును గురించిన చరిత్ర మనకి ఆదికాండం 25వ అధ్యాయం 21వ వాక్యం నుంచి 34 వాక్యాల్లో, ఒక రోజున ఏశావు యాకోబులు ఇద్దరు కూడా జన్మించారు, కవలలుగా జన్మించారు.
యాకోబు వచ్చి మోసగాడు, డిసీవరు, చీటరు. కాబట్టి యాకోబుకు ఉండాల్సిన దుర్లక్షణాలన్నీ ఉన్నాయి. కానీ ఆ తర్వాత అతడు దేవునితో పెనుగులాడి జయించే వ్యక్తిగా మారాడు. ప్రిన్స్ ఆఫ్ గాడ్గా మారాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విక్టోరియస్ పర్సన్గా మారినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఏశావు యొక్క జీవితంలో మొట్టమొదటి అంశాన్ని కనుక మనం చూసినట్లయితే, ఫస్ట్ సన్ ఏశావు పెద్ద కుమారుడు. జ్యేష్ఠ కుమారుడికి చాలా హక్కులు వస్తాయి. జ్యేష్ఠ కుమారుడికి ఉన్న బర్త్ రైట్ ఏమిటో మీకు బాగా తెలుసు. తండ్రి యొక్క స్వాస్థ్యంలో డబుల్ పోర్షన్ వస్తుంది. అదేవిధంగా తండ్రి యొక్క ఆశీర్వాదాలు జ్యేష్ఠ కుమారుడికి దొరుకుతాయి. అదేవిధంగా జ్యేష్ఠ కుమారుడికి ఉన్న మరొక గొప్ప కృప ఏమిటనంటే, వంశావళిలో అతడు ప్రధానుడిగా లెక్కించబడతాడు. ఏ విధంగా అబ్రహాము ఇస్సాకు అంటున్నారో ఆ విధంగా యాక్చువల్గా ఇస్సాకు తర్వాత ఏశావు అని పిలవాలి. కానీ ఏశావు దేవుడు తనకిచ్చిన జ్యేష్ఠత్వ హక్కుని ఎర్రని కూర కొరకు, అది కూడా రెడ్డే, ఎర్రని ఒక చిన్న కూర కొరకు అంటారు బైబిల్ పండితులు, లేదా ఒక చిన్న బౌల్ ఆఫ్ సూప్ కొరకు, ఒక ఎర్రని లిక్విడ్ కొరకు, లేకపోతే ఎర్రని కూర కొరకు ఆకలిని చంపుకోలేక తన తమ్ముడైన యాకోబు భోజనం చేస్తుండగా ఏశావుకి ఆకలై అతడు అంత కూర పెట్టమని అడిగితే, యాకోబు తెలివిగా నీ జ్యేష్ఠత్వపు హక్కుని నాకు ఇస్తే నీకు ఆ కూర ఇస్తానన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కడుపు కూటి కోసం, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏశావుని బైబిల్ అంటుంది భ్రష్టుడు అంటుంది. ఈ రోజున క్రీస్తుని డబ్బు సంపాదన కొరకు అమ్ముకునే వాళ్ళని, క్రీస్తుని పేరు ప్రతిష్టల కొరకు అమ్ముకునే వాళ్ళని, క్రీస్తుని ప్రకటిస్తూ తామే రాజకీయ నాయకుల ఫోజులు పెట్టే పాస్టర్లని, ప్రియమైన దేవుని బిడ్డలరా, క్రీస్తుని ప్రకటిస్తూ రాజకీయాలు సంఘాల్లో చేసే సేవకుల్ని, సంఘ పెద్దల్ని కూడా బైబిల్ అంటుంది భ్రష్టులు అంటుంది. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టుడు మీలో ఉండకుండా చూసుకోండి అని బైబిల్ మనల్ని హెచ్చరిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఏశావు భ్రష్టత్వానికి కారణం ఒక్క పూట కూటి కొరకు. ఒక్క పూట ఆహారం లేకపోతే దేవుడు తనకి 3 బ్లెస్సింగ్స్ ఇమిడి ఉన్నాయి. ట్వైస్ ఆఫ్ ద ఫాదర్స్ ఇన్హెరిటెన్స్ ఉంది, ఫెటర్నల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, తర్వాత తండ్రుల వంశావళిలో ప్రధానుడిగా చేరతాడు. ఈ 3 అవకాశాలని ఒక్క బౌల్ ఆఫ్ రెడ్ సూప్ కొరకు, లేదా ఒక రెడ్ కర్రీ కొరకు ఆకలి తీర్చుకోవడం కోసం జ్యేష్ఠత్వ హక్కుని సులభంగా అమ్మేశాడండి. అందుకే బైబిల్ అతన్ని భ్రష్టుడు అంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసు ప్రభువుని నడి రోడ్లో నిలబెట్టే అమ్మే విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. యేసు ప్రభు సంఘాలను కూడా అమ్ముకునే దౌర్భాగ్యులు, దరిద్రులు ఈ రోజున ఉన్నారు. యేసు ప్రభు యొక్క సంఘాలను కూడా వంశపారంపర్యంగా కుమారులకి హక్కులుగా ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని బైబిల్ అంటుంది భ్రష్టులు అంటుంది. కాబట్టి ఆ భ్రష్టత్వంలో నేను ఉండకూడదని ఒక దైవ సేవకుడిగా నేను హెచ్చరిస్తున్నాను. నేను ఉండకూడదు అనుకుంటున్నాను, ఉండనని కూడా నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి భ్రష్టత్వంలో మనం బ్రతకూడదు. పౌలు గారు అంటాడు, ధనాపేక్షతో నేను సేవ చేయలేదు, నేను గుడారాలు కుట్టి సేవ చేశాను అంటున్నాడు. అవసరమైనప్పుడు విశ్వాసులు ధన సహాయం చేస్తే తీసుకున్నాడు. ఎవరు ఇవ్వలేనప్పుడు ఎవరిని బలవంతం చేయలేదు, బెదిరించలేదు. ఇవ్వకపోతే మీ కుటుంబాలు దీవించబడవని శపించలేదు. ఎవరైనా హృదయపూర్వకంగా కానుకిస్తే తీసుకున్నాడు. కానుక ఇవ్వనప్పుడు ఎక్కడా కూడా ఏ ఆర్థిక సహాయం దొరకనప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా తాను నేర్చుకున్న గుడారాల పని చేస్తూ సేవ చేసినట్లుగా తెస్సలోనిక సంఘానికి ఆయన రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున కూడా తమ పనులు తాము చేసుకుంటూ సేవ చేసే సేవకులు ఉన్నారు. నేను సంతోషపడుతున్నాను. చాలామంది ఫుల్ టైం సేవ చేయండి, అన్ని వదిలేసుకోండి, దేవుడే చూసుకుంటాడని చెప్పి బోధించే వాళ్ళు ఉన్నారు. దానికి ఆ బోధ మంచిదే, నేను కాదన్న. కానీ ఆ బోధించబడి బోధలోకి వచ్చి సేవ చేయడానికి వచ్చి అనేక మంది భ్రష్టులై ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి వాళ్ళని మెప్పించి వీళ్ళని మెప్పించి ఏదో ఒక రకంగా ఒక 100 రూపాయలు వాళ్ళ దగ్గర రాబట్టాలనే ఆశతో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది నా కళ్ళతో నేను చూశాను. కాబట్టి ఇది మహా దౌర్భాగ్యమైన విషయం. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఏశావు భ్రష్టుడయ్యాడు, యాకోబు మోసగాడే.
కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించాడు. ఒక రోజున విజయవంతుడిగా దేవుని సన్నిధిలో అతను గెలిచాడు, ప్రార్థనలో గెలిచాడు. మోసగాడు ఇశ్రాయేలుగా మారాడు, జయించిన వాడిగా మారినట్లుగా మనం చూడొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆదికాండం 32 అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏశావు తన ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏశావు, యాకోబు మోసగాడే, తండ్రి యొక్క ఆశీర్వాదాలు కూడా మోసం చేసే తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. కన్నులు మందగించిన తండ్రి దగ్గర నేను ఏశావునని అబద్ధం చెప్పి యాకోబు ఆశీర్వాదాలు పొందాడు. యాకోబు పేరులోనే ఉంది మోసగాడని. తండ్రి దగ్గర నుంచి కూడా మోసంతోనే ఆశీర్వాదాలు పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్యేష్ఠత్వపు హక్కు ఎప్పుడైతే ఏశావు పోగొట్టుకున్నాడో దేవుని ఆశీర్వాదం ఒక్కొక్కటి అతని మీద నుంచి వెళ్ళిపోతూ వచ్చింది. ఎప్పుడైతే మనం భక్తిలో భ్రష్టులమవుతామో వెంటనే మన మీద నుండి, మన కుటుంబం నుంచి ఆశీర్వాదాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. తొలగిపోయింది మనకు అర్థం కాదు. మనం భక్తులమనే అందరికీ చెప్పుకుంటూ తిరుగుతుంటాం, నేనైనా మీరైనా కూడా. కనుక క్రైస్తవుడు జాగ్రత్తగా ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఆదికాండం 28వ అధ్యాయం నుంచి మీరు చూస్తే ఏశావు యాకోబు మీద పగబట్టినట్లుగా మనం చూడవచ్చు. ఇది జీవితాంతం శత్రుత్వం, ఇది పెరినియల్ ఎనిమీస్ వీరిద్దరు కూడా. అంటే జీవితాంతం శత్రుత్వము ఇశ్రాయేలీలకి ఏశావు వంశస్థులకి ఉన్నది. వాళ్ళిద్దరు బ్రదర్స్ అయినప్పటికీ కూడా వాళ్ళకి శత్రుత్వం అలాగే కొనసాగుతుంది. ఆ తర్వాత వాళ్ళ పిల్లల జీవితాల్లో కూడా అది కొనసాగుతున్నట్లుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏదోమును గురించిన ఓబద్యా ప్రవక్త ఎందుకు ఏదోము నువ్వు పడిపోతావు, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి, పక్షిరాజు గూడంత ఎత్తున నివాసం చేసుకొని నక్షత్రంలో నీవు దాన్ని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను కింద పడవేతును, ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, ఏదోము నువ్వు నిన్ను నేను పడదోస్తాను, తప్పనిసరిగా ఒక రోజున నేను పడదోస్తాను, నేను నీ డిస్ట్రక్షన్ని నేను కోరుకుంటున్నాను. తప్పనిసరిగా నువ్వు శపించబడే అనుభవాల్లో వెళ్తావు, నీ వంశావళిలో ఒక్కడు కూడా మిగలడు అన్నట్లుగా ఒక రకంగా దేవుడు డైరెక్ట్గా ఒక నేషన్ని శపించడం అనేది ఈ చోట మనం చూడొచ్చు. ఇంతగా ఏదోము శాపాన్ని దేవుని యొక్క కరసకు గురి కావటానికి, దేవుని యొక్క తీర్పుకు గురి కావటానికి ఏదోము చేసిన పాపం ఏమిటి అనేది ఒక్కసారి కనుక మనం ఆలోచించినట్లయితే, మొట్టమొదటిగా ఆ 4వ వాక్యంలో ఉంది, నీ హృదయపు గర్వము చేత నువ్వు మోసపోతివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైడ్ అనేది మన యొక్క డిస్ట్రక్షన్కి, నాశనానికి కారణం అనే సంగతి మనకందరికి కూడా బాగా తెలుసు. ఏదోము యొక్క హృదయ గర్వము, ఏదోము జాతి యొక్క హృదయ గర్వము ఏదోము నాశనానికి కారణమైనట్లుగా దేవుడు ఓబద్యా ప్రవక్త ద్వారా ఏదోముకు తెలియజేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వీరికి ఇంత గర్వం వచ్చిందంటే వాళ్ళు నివసించే స్థలము 900 to 1000 feet హైట్లో, సముద్ర మట్టానికి ఎత్తైన ప్రదేశాల్లో వాళ్ళు నివసిస్తారు. కొండల మధ్యలో వాళ్ళు నివసిస్తారు. మరి ప్రాముఖ్యంగా ఏంటంటే వాళ్ళు మనలాగా ఇల్లు కట్టుకోరు, రాతినే గృహాల్లాగా తొలుస్తారు. రాతి బండల్ని గృహములాగా తొలుచుకొని రాతి బండల్లో, అంటే రాకీ క్లెఫ్ట్స్లో వాళ్ళు నివాసం చేస్తారు. వారి దగ్గరికి శత్రువు సమీపించాలంటే సన్నని ఇరుకైన దారి ఉంటుంది. ఆ దారిలో ఒక ఒంటె మాత్రమే ప్రయాణం చేయగలదు. కనుక ఏదోమీయుల మీదకి ఎవరు యుద్ధానికి వెళ్ళలేదు, ఏదోమీయుల్ని ఎవరు జయించిన వారు కూడా లేరు. వారు చాలా బలమైన పట్టణాల్లో ఉన్నారు. బోస్రాలోను, పెట్రాలోను, తేమానులోను ఉన్నారు. ఆ పట్టణాలన్నీ కూడా ఎత్తైన స్థలాల్లో కట్టబడే, అక్కడ రాయబడింది, పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రముల్లో నీవు నివసిస్తున్నాను అనుకుంటున్నావు. బలమైన దుర్గములో నువ్వు ఉన్నాను అనుకుంటున్నావు. రాతిని చిక్కుకొని గృహాలు నిర్మించుకున్నాను, ఏ శత్రువు నా మీద దాడి చేయలేడు. ఎవరైనా శత్రువు వచ్చినా ఒక్కొక్కడిగా ఒక ఒంటె మాత్రమే పట్టే దారి ఉంటుంది, ఆ దారిలో రావాలి. వచ్చిన వాడిని వచ్చినట్టు నేను చంపేస్తానని చాలా గర్వంతో నువ్వు ఉన్నావు. కానీ నువ్వు ఎంత ఎత్తున కట్టుకున్నా, ఎంత సేఫ్టీగా ఉన్నాను అనుకున్నా,
నీ హృదయ గర్వం ఉందే, ఆ హృదయ గర్వాన్ని బట్టి ఒక రోజున నిన్ను నాశనం చేస్తానని ఏదోముకి ప్రవచనాన్ని ఓబద్య ద్వారా దేవుడు పంపించినట్లుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వారులరా, ఈ ప్రైడ్ అనేది మన మన యొక్క జీవితంలో గర్వం అనేది సకల పాపాలకి కారణమవుతుంది. ఒక వ్యక్తి యొక్క గర్వం, ఒక వ్యక్తిలో గర్వం ఉంటే అతడు ఏ పాపాన్ని చేయడానికైనా తెగిస్తాడు. అది ఏమాత్రం సంకోచించడు. అతని యొక్క హృదయ గర్వమే అనేక పాపాలకు అతన్ని ప్రేరేపిస్తుంది. 1 యోహాను 2వ అధ్యాయంలో యోహాను భక్తుడు రాస్తున్నాడు, శరీర శరీర కార్యములు ఏమనగా, ప్రియమైన దేవుని బిడ్డలరా, శరీర ఆశలు, శరీర ఇచ్చలు ఏంటి అంటే ఈ యొక్క లస్ట్ ఆఫ్ ఫ్లెష్, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ప్రైడ్ ఆఫ్ లైఫ్, గర్వం. ఒక వ్యక్తి యొక్క గర్వం, ఒక వ్యక్తి యొక్క నేత్రాశ, ఒక వ్యక్తి యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ ప్రైడ్ ఆఫ్ లైఫ్ అనేది ఒక వ్యక్తి జీవితాన్ని, ఏ వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తిని రూయిన్ చేస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్తవ సమాజంలో కూడా నిత్యరాజ్యానికి చేరకుండా ఒక క్రైస్తవుని అడ్డుకునేది, ఏ క్రైస్తవుని యొక్క జీవితంలో అయితే నేను, నాది, నా జ్ఞానం, నా శక్తి, నా బలం, నా ఆస్తి, నా జ్ఞానం చేత సంపాదించింది, నేను ఇంత బలంగా ఉన్నానంటే కేవలం నేను తినే ఫుడ్, నేను చేసే ఎక్సర్సైజు, నేను చేసే వాకింగు, లేకపోతే నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆరోగ్యం అని ఎవరైనా కనుక పొరపాటున అనుకుంటే అది హృదయ గర్వానికి దారితీస్తుందనే సంగతి వాస్తవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడు ఈ రోజున ఏ స్థితిలో ఉన్నా ఆ క్రైస్తవుడు నోటి నుంచి రావాల్సిన మాట, ఇది దేవుని కృప ద్వారా నేను ఈ విధంగా ఉన్నాను, నేను నా కుటుంబం ఈ రోజున 2 పూటల భోజనం చేయగలుగుతున్నాం, పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాం, ఉద్యోగం వ్యాపారం చేయగలుగుతున్నాం, సేవ చేయగలుగుతున్నాం అంటే దేవుని కృప తప్ప మరొకటి కాదు అని ప్రతి క్షణము ఏ క్రైస్తవుల్లో అయితే అట్టి హృదయ ఆలోచన ఉంటుందో అతడు దీనుడైన క్రైస్తవుడు. దీనుడైన క్రైస్తవునికి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం కలవాడై ఉంటాడో అతని మీద దేవుని కనుదృష్టి నిలిచి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు భక్తుడు అంటాడు, దీనులకు దేవుడు కృప అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు. పేతురు భక్తుడు అంటున్నాడు 1 పేతురు 5వ అధ్యాయంలో, ఆయన తగిన సమయంలో ఎవరిని హెచ్చిస్తాడంటే దీనుల్ని హెచ్చిస్తాడని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనత్వము ఒక క్రైస్తవుడికి చాలా అవసరము, అది అలంకారంగా ఉండాలి. దీనత్వం అనేది ఏ క్రైస్తవుని యొక్క జీవితంలో అయితే అలంకార భూషణంగా ఉంటుందో ఆ క్రైస్తవుడు నిత్య రాజ్యాన్ని పోగొట్టుకునే అవకాశం లేదు. ఈ భూమి మీద తాను ఉన్న దాంతో అతడు మహా సంతోషంగా ఉండగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిలో గర్వం ఏం చేస్తుంది అనే విషయాన్ని మనం ధ్యానించే ముందుగా అసలు ఆ గర్వం ఎక్కడి నుంచి వచ్చిందనేది దాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం మీరు చదవండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు కనుక మనం తరిచి చూసినట్లయితే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో సాతాను అనుకుంటున్నాడు, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వేళ పడిపోతివి అని అక్కడ రాయబడింది. సాతాను అనుకున్నాడట, లూసిఫర్ అనుకున్నాడట, దేవుడు సృష్టించిన దేవదూత అనుకున్నాడట, నేను దేవునితో సమానునిగా ఉండాలని ఆశపడ్డాడట. అవసరమైతే దేవుని సింహాసనం మీద తాను కూర్చోవాలని కూడా ఆశపడ్డాడట. సభా పర్వతం మీదకి నేను ఎక్కిపోదును అనుకున్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని యొక్క దూతలో హృదయ గర్వం వచ్చిందో దేవుడు అతన్ని పాతాళానికి పడవేసినట్లుగా యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూడొచ్చు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో దేవుని యొక్క దూత, ఇప్పుడు మనం ఏదైతే సాతానని లూసిఫర్ అని పిలుస్తున్నామే, అతడు దేవుని యొక్క ప్రధాన దూత అంటారు భక్తులు, ఆర్కేంజల్ అంటారు అతన్ని. అతడట, మీరు 28వ అధ్యాయం, మనకు సమయం లేదు కానీ రకరకాల రాళ్ల చేత ఆయన అలంకరించబడ్డాడట. ఆ దూత ఎంతగా అలంకరించబడ్డాడంటే దేవుడు ఒక రకంగా చెప్పాలంటే అతను చూసిన వాళ్ళు దేవుని మహిమ ఇతని దగ్గర
ఉట్టి పడుతుంది అనుకునేటట్లుగా అలంకరించబడ్డాడట అతను. సాతాను, ఇప్పుడు సాతాను అంటున్నాం, ఆ రోజున దేవుని యొక్క పర్వతం మీద ఉన్నప్పుడు అంతగా అతడు అలంకరించబడ్డాడట. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వార్లరా, అంతగా అలంకరించబడిన ఆ దేవదూత ఎప్పుడైతే అతనిలో గర్వం ప్రవేశించిందో వెంటనే అతను భూమి మీద నేలకి పడిపోయినట్లుగా, పాతాళంలో పడిపోయినట్లుగా మనం చూడగలం. ప్రైడ్ అనేది ఒక వ్యక్తి యొక్క డౌన్ఫాల్ కారణమవుతుంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యం, ఒకసారి మీరు ఎవరైనా నాకు సహాయం చేయండి. సామెతల గ్రంథం 8:13. సామెతల గ్రంథం 8:13, సామెతల గ్రంథం 11:2. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట చెడుతనమును అసహించుకున్నటయే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చాలు. గర్వము దేవునికి అసహ్యమైన ప్రక్రియ. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఎక్కడ గర్వం ఉంటుందో, ఏ వ్యక్తిలో గర్వం ఉంటుందో దాన్ని దేవుడు అసహ్యించుకుంటాడు. ఏదోములో గర్వం ఉంది, దేవుడు దాన్ని అసహ్యించుకున్నాడు. సాతాను ఎప్పుడైతే గర్వించాడో దేవుడు అసహ్యించుకొని నేలన పడవేశాడు. ఈ రోజున మనలో ఎక్కడైనా గర్వము తొంగి చూస్తే పడిపోయే ప్రమాదం ఉంది. కనుక గర్వాన్ని మనం విడిచిపెట్టి దీనులుగా మార్చబడాలి, క్రైస్తవులుగా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వాక్యం. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొక్క జ్ఞానమున్నది. చాలు. అహంకారము వెంబడి అహంకారం వెంబడి అవమానం వస్తుంది. ఏ వ్యక్తి అయితే అహంకారం కలిగి ఉంటాడో అతడు ఖచ్చితంగా అవమానాన్ని చవి చూడాల్సి వస్తుంది. బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క గర్వం, బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క అహంకారం 7 సంవత్సరాలు పశువు వలె గడ్డి మేసిరెట్లుగా చేసింది. ఈ రోజున యేసు రక్తంలో కడగబడిన మన జీవితాల్లో ఎక్కడైనా గర్వము, అహంకారం గనక తొంగి చూస్తే వెంటనే ప్రభువు నన్ను క్షమించని, నన్ను దీనునిగా మార్చమని దేవుని సన్నిధిలో ప్రార్థించకపోతే అవమానమే మన వెంట వచ్చే అవకాశం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఎందుకో క్రిస్టియన్ లివింగ్, ఒక క్రైస్తవుడు జీవించే జీవితం ఎలా ఉండాలనే దాన్ని ఈ రోజున ఆయన హెచ్చరిస్తున్నట్లుగా ఉంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వాక్యం, 13:10. గర్వము వలన జగడము పుట్టును, ఆలోచన వానికి జ్ఞానము కలుగును. ఎక్కడైనా జగడం ఉంది ఒక కుటుంబంలో అంటే, ఎక్కడైనా ఒక సంఘంలో జగడం ఉంది అంటే, జగడం ఎక్కడుందో అక్కడ గర్వం ఉంది కాబట్టి జగడం పుట్టింది. ఈ రోజున మన కుటుంబాల్లోకైనా, మన సంఘాల్లోనైనా, లేదా మనం ఉండే స్థలాల్లోనైనా ఎక్కడైనా జగడం ప్రారంభమైందంటే అక్కడ గర్వం ఉంటేనే జగడం వస్తుంది. భార్యలో గర్వం ఉన్న జగడం వస్తుంది, భర్తలో గర్వం ఉన్న జగడం వస్తుంది, పిల్లల్లో గర్వం ఉన్న జగడం వస్తుంది, సేవకుల్లో జగడం ఉన్న జగడం వస్తుంది, విశ్వాసుల్లో గర్వం ఉన్న జగడం వస్తుంది. కాబట్టి జగడం ఉందంటే ఏమీ కంగారు పడకుండా ఇక్కడ గర్వం ఉందని ఈజీగా గుర్తుపట్టచ్చు. కాబట్టి గర్విష్ఠులు జగడాలకి ముందుకు వెళ్తారు. సామెతల గ్రంథం 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. చాలు. ఏదోము నాశనానికి ముందు ఏదోము జాతి మీదకి దేవుడు నాశనాన్ని పంపించబోతున్నానని చెప్పాడు ఓబద్యా ప్రవక్త ద్వారా. నేనే ఒకవేళ ఓబద్యా ప్రవక్త చెప్పిన మాటను బట్టి దేవుణ్ణి ఒకవేళ నేనే ప్రశ్నిస్తే, ఎందుకయ్యా ఏదోము పట్టణం మీదకి, ఏదోము రాజ్యం మీదకి అంత నాశనాన్ని పంపిస్తున్నానని చెప్పావని అడిగితే దేవుడు నాకు చెప్పే సమాధానం ఏంటి తెలుసా? ఏదోము గర్వమే దాన్ని నాశనానికి నడిపిస్తుందిరా అని సమాధానం చెప్పేవాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఏదోము సంపూర్ణంగా నాశనం కావడానికి ముందుగా ఏదోములో హృదయ గర్వం ప్రవేశించింది. నేను, నా పట్టణము, నా రాజ్యము, నా శక్తి, నా బలము, నన్ను ఎవడు జయించలేడు. ఐఎమ్ లివింగ్ ఇన్ ద రాకీ క్లెఫ్ట్స్, రాళ్ల సందుల్లో నివసిస్తున్నాను, నన్ను జయించగలిగేవాడు ఎవడు లేడని అతిశయించింది. హృదయ గర్వం చేత పొంగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగిందంటే తెలుసండి, ఈ రోజున ప్రపంచంలో ఒక్క ఏదోమీయుడు కూడా లేడు. చాలా జాతులు సంపూర్ణ నాశనమైనాయి. నాశనమైన జాతుల్లో ఏదోము జాతి సంపూర్ణంగా నాశనమైపోయింది. చివరి ఏదోము రాజుని మనం ఎక్కడ చూడగలమంటే అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో చూడగలం. హేరోదు అగ్రిప్ప, అతనే లాస్ట్. ఆ తర్వాత క్రీస్తు శకం 70లో టైటస్ అనే అతను, క్రీస్తు శకం 70లో టైటస్ అనే అతను యెరూషలేము మీద దండయాత్ర చేసినప్పుడు ఇశ్రాయేలీల్లో చాలా మంది పెట్రా అనే ప్రాంతానికి పారిపోతారు. ఆ పారిపోతున్న సమయంలో ఏదోమీయుల్లో ఇంకా అప్పటికి 20,000 మిగిలి ఉన్నారట. ఒక హిస్టారియన్ యొక్క అభిప్రాయం ప్రకారం 20,000 మాత్రమే మిగిలి ఉన్న ఏదోమీయులు ఇశ్రాయేలీలకి సహాయంగా వచ్చారంట ఆ రోజున మాత్రం. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఈ గ్రంథం రాయబడింది. 586 BCలో రాయబడింది. ఆ సమయంలో ఏదోమీయులు ఏం చేశారో కూడా మనం 2 నిమిషాలు చూస్తాం. కానీ క్రీస్తు శకం 70లో ఏదోమీయులు ఇశ్రాయేలుకి హెల్ప్ చేశారు. టైటస్ అనేవాడు యెరూషలేం పట్టణం మీద దాడి చేసి దేవాలయాన్ని ధ్వంసం చేసి ఆ ఒలీవ చెట్లు కొట్టి దేవాలయం మీద పడేసి కాల్చేస్తే ఆ దేవాలయంలో ఉన్న బంగారం అంతా కరిగితే ఆ బంగారాన్ని అంతా కూడా తీసుకొని రోమా పట్టణానికి వెళ్తున్న సమయంలో కొందరు ఇశ్రాయేలీలు పారిపోతే పెట్రా ప్రాంతం వైపుకి ఏదోమీయులు వారికి సహాయం చేసినందుకు గాను ఈ రోమన్ సైనికులు ఏదోమీయుల్లో శేషము కూడా మిగలకుండా చంపేశారట. క్రీస్తు శకం 70వ సంవత్సరం నాటికి ఇది ప్రవచించిన 600 సంవత్సరాల తర్వాత ఏదోమీయ వంశంలో ఒక్కడు కూడా మిగలకుండా ఈరోజు ప్రపంచంలో ఒక ఏదోమీయుడు కూడా లేడు. ఓబద్యా ప్రవచనం నెరవేరటాన్ని మనం ఈ చోట గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 29:23, సామెతల గ్రంథం 29:23. ఎవని గర్వం వాడిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత పొందును. గర్వం ఒక వ్యక్తిని తగ్గిస్తుంది. ఎవరైతే వినయంగా ఉంటాడో ఆ వ్యక్తి తప్పనిసరిగా దీవించబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏదోము గర్వమే దాన్ని అణిచివేసింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ రోజున మనలో దీనత్వము ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తుంది. గర్వానికి సాదృశ్యంగా మనం చూసినట్లయితే గర్విష్ఠుడికి 2 క్వాలిటీస్ ఉంటాయి. మొట్టమొదటిది, ఎప్పుడూ తన గురించి తాను బోస్ట్ చేసుకుంటాడు. తన గురించి తన్ను తాను ఘనపరుచుకుంటాడు. నెంబర్ 1, గర్విష్ఠికి ఉండే లక్షణం ఏంటంటే మొదటగా తనను తాను ఘనపరుచుకుంటాడు. నా జ్ఞానం, నేను పిల్లల్ని పెంచుకున్నట్టుగా ఎవరు పెంచలేదు, నేను చదువుకున్నట్టుగా ఎవరు చదవలేదు, నేను ఉద్యోగం చేసినట్టుగా ఎవరు చేయలేదు, నేను సేవ చేసినట్టుగా ఎవరు చేయలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వ్యాపారం చేసినట్లుగా ఎవరు వ్యాపారం చేయలేరు. ఒక వ్యాపారస్తుడైతే నా జ్ఞానం ముందు ఎవరూ పనికిరారు అని మొట్టమొదటిగా తనను తాను ఎప్పుడు బోస్ట్ చేసుకుంటాడు. ఇంకా సేవకులమైతే ఏమంటే, నా ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగాయో తెలుసా. ఎంతసేపు గర్విష్టి అయిన సేవకుడి నోటి నుంచి వచ్చే మాట ఇదే. నేను అక్కడికి వెళ్ళాను, నన్ను చూస్తాను, దయ్యాలు పారిపోయినాయి అంటాడు ఒక ఆయన నాతో అంటాడు, అసలు నా జీవితంలో అబద్ధం ఆడటం అనేది నాకు అసలు తెలియదు అంటాడు. అసలు మోసం అంటే ఏంటో అర్థమే తెలియదు అంటాడు. నేను పెద్ద మోసగాడిని అన్నాను నేను అతనితో. అబ్బే, నాకు అసలు మోసం చేయడమే తెలియదు తమ్ముడు అన్నాడు. జీవితంలో ఎప్పుడు చేయలేదట ఆయన. పోనీ రక్షణ పొందాక చేయలేదంటే ఓకే,
జీవితంలో ఎప్పుడు అబద్ధం మాట అడగరట, మోసం చేశారు కదట. అసలు ఆయన మాట అన్నాడంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందట. నేను ఒక రోజు అనుకున్నాను, నాకు ఎందుకు అతను ఎప్పుడు గుర్తుంటాడు నా మైండ్లో. మొత్తం మీద ఇది నీ ఎప్పుడు దెబ్బతింటాడో కదా అనుకున్నాను నేను. కరెక్ట్గా నేను అనుకున్న 10 సంవత్సరాలు దెబ్బతిన్నాడు. అసలు నా అంత నీతిమంతులు లేడు అన్న వ్యక్తి ఒకరోజు అతని జీవిత చరిత్ర బయటకు వస్తే వాళ్ళ పెద్ద పాస్టర్ దగ్గర ఆ సేవకుడి జీవితమే అల్లకల్లోలం అయిపోయింది. నేను చెప్పేది ఒక సేవకుడు సంగతి చెప్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్విష్టి మొట్టమొదటగా ఎప్పుడు తను తాను ఘనపరుచుకుంటాడు. తన పిల్లలు బాగా చదివారు అనుకోండి, నా పిల్లలు చాలా శ్రేష్టమైన వాళ్ళు, ఎవరి పిల్లలు ఈ స్థాయిలో లేరు, అది కూడా నా డిసిప్లిన్, నా వైఫ్ నేను పెట్టిన డిసిప్లిన్. ఈ మాటలు చెప్పేవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా గర్వం మనలో ఉన్నట్టే లెక్క. మన పిల్లలు ఏ స్థాయిలో ఉన్నా, మన కుటుంబం ఏ స్థాయిలో ఉన్నా దేవుని కృప మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా కూడా మన దగ్గరకు వచ్చి, ఏమండి మీ పిల్లల్ని చాలా బాగా పెంచారండి, చాలా బాగా చక్కగా పెంచారండి, ఏముందండి నాది అంతా దేవుని కృప అనగలిగే వ్యక్తి దీనత్వంలో ఉన్నట్టు లెక్క. రెండవది, గర్విష్ఠుకున్న లక్షణం ఏంటో తెలుసండి? దేవుని మహిమను దొంగిలిస్తాడు. దేవుని మహిమను దొంగిలిస్తాడు. దేవునికి రావాల్సిన ఘనతని తాను దొంగిలిస్తాడు. అంటే ఓ రకంగా మన కుటుంబం ఆశీర్వదించబడటం, మన సంఘం ఆశీర్వదించబడటం, మన వ్యక్తిగత జీవితం ఆశీర్వదించబడటం, లేదా మన జూమ్ ఈ విధంగా ఆశీర్వాదకరంగా ఉండడం, ఇదంతా ఘనత ఎవరిదంటే దేవుడిది. కాదు, అసలు నేనే జూమ్ పెట్టకపోతే వీళ్ళందరూ దీవించబడేవాళ్ళ అనే ఆలోచన కానీ మాట కానీ నా నోట వస్తే నేను ఎవరిని అంటే దేవుని ఘనతను దొంగిలించిన వాడిని. దేవుని ఘనతను దొంగిలించే వ్యక్తి గర్విష్టి. కాబట్టి ఈ 2 లక్షణాలు మనలో లేకుండా చూసుకుందాం. ఎవరి దగ్గరైనా ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళు మనకు బాగా సంబంధం తెలిసిన వాళ్ళు అయితే కొద్దిగా సరి చేయడానికి ప్రయత్నం చేస్తాం. కారణం ఏంటంటే మనం నేర్చుకున్న ఆ పై వాక్యాలన్నిటిలో కూడా గర్వం వల్ల కలిగే నష్టమేంటో స్పష్టంగా చూడగలిగాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అదే ఉపధ్యాయ గ్రంథాన్ని మీరు చదువుకుంటూ వస్తే అక్కడ వారిలో ఉన్న గర్వము 3 ప్రధానమైన పాపాలు చేసేదానికి దారితీసింది. వారి హృదయ గర్వం వారి చేత 3 పాపాలు చేయించింది. ఆ 3 పాపాలు ఏంటో మీకు చెప్తాను. మొట్టమొదటిది బబులోను వారు ఇశ్రాయేలీయుల మీద దాడి చేసినప్పుడు క్రీస్తు పూర్వం 606 నుండి 586 మధ్య కాలంలో బబులోను వాళ్ళు యెరూషలేము మీద దాడి చేశారు. యెరూషలేము మీద దాడి చేసినప్పుడు ఇశ్రాయేలుకి దగ్గరలోనే ఉంటుంది ఏదోం అనేది. ఏదోం అంటే ఏదో కాదండి, దక్షిణ జోర్డాన్, ఇప్పుడు మృత సముద్రానికి సౌత్గా ఉండే ప్రదేశాన్ని అప్పట్లో ఏదోం అనేవాళ్ళు. ఒక రకంగా వీళ్ళిద్దరు బ్రదర్స్. మృత సముద్రానికి దిగువన దాన్ని సదరన్ జోర్డాన్ అంటారు. ఆ ప్రాంతమే ఏదోం ప్రాంతం. వాళ్ళకి చాలా దగ్గరలోనే ఉంటారు. వీళ్ళు బ్రదర్స్, ఇశ్రాయేలీలు వీళ్ళు బ్రదర్స్. ఎనిమిటి ఉంది, శత్రుత్వం ఉంది. కానీ బబులోను వారు యెరూషలేము మీద దాడి చేసినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదోమీయులు చేసిన పని ఏమిటంటే వాళ్ళు ఇశ్రాయేలీయులకి ఏమాత్రం సహాయం చేయటానికి రాకుండా వారి పట్టణాల్లోనే వారు ఉంటూ ఈ బబులోను వారు యెరూషలేముని ధ్వంసం చేస్తూ ఉంటే, దోచుకుపోతూ ఉంటే, దేవాలయాన్ని పడగొడుతూ ఉంటే ఏదోమీయులు మౌనంగా ఉండిపోయారు. దే రిఫ్యూజ్ టు హెల్ప్ దేర్ బ్రదర్స్ ఇన్ ట్రబుల్. సహోదరులు సమస్యల్లో ఉన్నప్పుడు సహాయం చేయటానికి ఏదోమీయులు వారి హృదయ గర్వాన్ని బట్టి ముందుకు రాలేదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసండి? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యంలో మీరు ఒకసారి కనుక చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏమిటనంటే, మనకి సహాయం చేయగలిగి కూడా ఒకవేళ మనం చేయలేకపోతే, ఎవరికైనా సరే ఒక పేదవాడికి అంత అన్నం పెట్టగలిగి కానీ, ఒక చలిలో ఉన్న ఒక వ్యక్తికి ఒక వస్త్రం ఇవ్వగలిగిన శక్తి మనకు ఉంటే, మంచి చేయగలిగి కూడా చేయలేకపోతే అది పాపమని బైబిల్ స్పష్టంగా చెప్తుంది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని క్రైస్తవులుగా మనకు ఎలా అన్వయించుకోవచ్చు అంటే, నేను క్రైస్తవులని చెప్పుకుంటూ తిరగటం కాదు. క్రైస్తవులమైన మనము ఒక వ్యక్తి నిస్సహాయతలో ఉన్నప్పుడు సహాయం చేయగలిగి కూడా, ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయగలిగి కూడా సహాయం చేయలేకపోతే అది మన జీవితంలో మనం ఆశీర్వాదాన్ని కోల్పోయేటట్లుగా చేస్తుంది. ఆ తదుపరి ఏం చేస్తుందో మీకు చెప్పాల్సిన అవసరంలా. ఇశ్రాయేలీలు భయంకరమైన శ్రమల్లో ఉన్నప్పుడు బబులోను వారు దాడి చేసి వాళ్ళని నాశనం చేస్తుంటే ఏదోమీయులు సహాయం చేయగలిగి కూడా, కొన్ని లక్షల మంది ఉన్నారు జనం, సహాయం చేయగలిగి కూడా హృదయ గర్వం చేత తమ సహోదరులకు సహాయం చేయడానికి ముందుకు రాలేదండి. మేలు చేయుట చేతనైతే చేతనై కూడా చెయ్యని వాడికి శ్రమ, చేయకపోవటం పాపం. యాకోబు భక్తుడు 2వ అధ్యాయంలో కూడా రాస్తున్నాడు, 14-17 వాక్యాల్లో, ఎవరైనా నీ దగ్గరికి చలితో వణుక్కుంటూ దిగంబరిగా వస్తే, సహోదరుడా దేవుడు సహాయం చేస్తాడు అని తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి, వాడి దగ్గర ఇంకేమన్నా రూపాయి ఉంటే కానుక తీసుకోకుండా ఆ దిగంబరి ఆ చలిలో వణుకుతుంటే అతనికి ముందు వస్త్రం ఇచ్చి అంత ఆహారం పెట్టి అప్పుడు దేవుని వార్తను ప్రకటించు. అంతేగాని చలికి వణుకుతూ వచ్చిన వ్యక్తికి నేను సువార్త ప్రకటిస్తానంటే ఎలా కుదురుతుంది? సహాయం చేయకపోతే ఎలాగా? క్రియలు లేని విశ్వాసం మృతం. ఈరోజు నేను విశ్వాసినని చెప్పుకునే క్రైస్తవులను చాలామంది ఉన్నాం, నేను మీరు చాలామంది ఉన్నాం. కానీ మన క్రియల ద్వారా మన విశ్వాసాన్ని కనబరుస్తున్నామనేది చాలా ప్రాముఖ్యం. నేను విశ్వాసినని చెప్పుకోవటం కాదు, మన విశ్వాసము మన క్రియల్లో కూడా కనబడాలి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వాక్యాలు అంటాడు, దేవుడు మనల్ని రక్షించుకున్నదట తన కృప ద్వారా సత్కార్యాలు చేయటం కొరకే రక్షించుకున్నాడట. రక్షణ పొందిన మనం సత్కార్యాలు చేయబద్దులమై ఉన్నాం. సత్కార్యాలు చేస్తే స్వర్గానికి పోము, సత్కార్యాలు చేస్తే రక్షణ ఇవ్వాల యేసు ప్రభు. ఆయన నమ్మాము గనక ప్రభు మనకు రక్షణ ఇచ్చాడు. ప్రభువా నీవు నా కొరకు రక్తం చిందించావని విశ్వసిస్తే మనల్ని ప్రభు నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులమైన మనం చేతనైనంత వరకు సత్కార్యాలు చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదోము నాశనానికి కారణం తన సహోదరులకు సహాయం చేయగలిగి కూడా శ్రమకాలంలో మౌనంగా ఉండిపోయింది. నెంబర్ 1. నెంబర్ 2, దే రిజాయిస్డ్ ఇన్ దేర్ డే ఆఫ్ డిస్ట్రక్షన్. బబులోను వారు యెరూషలేము నాశనం చేస్తుంటే వాళ్ళు ఆనందించి గంతులు వేశారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కొంతమంది మీద మనకి ఇష్టం ఉండదు. వాళ్ళు కొద్దిగా ఎక్కువ మాట్లాడతారని, అలాగే నేనంటే కూడా చాలామందికి ఇష్టం ఉండదు, కొద్దిగా కఠినంగా వాక్యం చెప్తానని. అందుకని నన్ను చాలామంది పిలవరు. కారణం ఏంటంటే మా సంఘానికి వస్తే ముందు మాకే తగులుతుంది వాక్యం అని చాలామంది పాస్టర్లను వాళ్ళ సంఘాలకు పిలవరు. ఒక ఆయన చెప్పాడు కూడా డైరెక్ట్గా, ఏమంటే మీరు వస్తే ఫస్ట్ మా మీదనే వేస్తున్నారు బాణాలు, ఇక విశ్వాసులకి మా దగ్గర మా మీద విలువ ఉండదు మిమ్మల్ని పిలిస్తే అన్నాడు ఒక రోజున. ఎందుకు పిలవట్లేదని అంటే, మన మధ్యలో కూడా మన వనస్థలిపురంలో పెద్ద చర్చ్ ఉంది, వాళ్ళు కూడా సంవత్సరం క్రితం పిలిచారు. ఎందుకు పిలవట్లేదన్నా అంటే, డైరెక్ట్గా చెప్తావంటయ్యా నువ్వు వాక్యము, అందుకే పిలవట్లేదని అని ఆ సంఘ పెద్ద ఒక ఆయన చెప్పాడు నాకు. ఆ సంఘంలో ఇంపార్టెంట్ పర్సనే చెప్పాడు నాకు. అది నిజమే. ఆయన సపోర్ట్గా ఇంకొక ఇద్దరు కూడా మాట్లాడారు. చాలా సంతోషం అన్నా. నేను పల్లెల్లో 10 మంది ఉన్న దగ్గరికి పోయి యథార్థమైన వాక్యాన్ని చెప్తే ఆ 10 మందిలో 4 రక్షించబడ్డ చాలు, మీ పెద్ద సంఘంలోకి వచ్చి మిమ్మల్ని పొగిడి నేను పతనం అవటం కంటే విలేజ్ మినిస్ట్రీ నాకు మంచిదని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును కాక. అలాగని నేనేదో నీతిమంతుడిని యథార్థవంతుడిని అని చెప్పడం కాదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ మనసు నాకుంది. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఏదో మీలో మరొక పాపం ఏంటంటే, దే రిజాయిస్డ్ ఇన్ ద డే ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ దేర్ బ్రదర్స్. వాళ్ళ సహోదరులు నాశన సమయంలో వాళ్ళు ఆనందించి గంతులేశారట. మనకి ఎవరైనా ఇష్టమై లేకపోయినా మనమంటే, లేదా మనకి ఏ కుటుంబం ఏదైనా బాధ ఉండకూడదు, ఒకవేళ ఉన్నా వాళ్ళకి ఏదైనా నష్టం కలిగినప్పుడు క్రైస్తవుడు సంతోషించి గంతులు వేసే వ్యక్తిగా ఉండకూడదు.
ఇది చాలా చాలా ప్రమాదం. ఏదో మీరు చేసింది ఇదే. అందుకే ఏదోము సర్వనాశనానికి ఇది కూడా ఒక కారణం. అందరూ దయచేసి బైబిల్ తెరవండి. ఎందుకో పరిశుద్ధాత్ముడు తెలియజేయమంటున్నాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17-18 వాక్యాలు. 24, 17, 18. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు ఉమ్, తొట్టిల్లినప్పుడు ఉమ్, నీవు మనసును ఉల్లసింపకము. ఉమ్. యెహోవా అది చూచి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. ఉమ్. దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకము, చాలు చాలు. భక్తిహీనుల ఎడల మత్సరపడకము. ఓకే, మళ్ళీ చదువమ్మా దాన్ని. ఫస్ట్ మళ్ళీ చదువు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సును ఉల్లసింపకము. వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సును ఉల్లసింపకము. యెహోవా అది చూచి అసహ్యించుకొని యెహోవా అది చూసి సంతోషించే ఉల్లసించే నిన్ను నన్ను చూసి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. వాని మీద నుండి తన కోపము తిప్పుకొని వాణ్ణి క్షమించి, ఎవడైతే ఉల్లసిస్తున్నాడో సంతోషిస్తున్నాడో, శత్రువో లేదా స్నేహితుడో సహోదరుడో పడిపోయినప్పుడు ఆ కోపాన్ని వాడి మీదకి తిప్పే అవకాశం ఉంది. చాలా 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 భయంకరమైన హెచ్చరిక ఇది. ఇశ్రాయేలీలు, ఏదోమీయులు వాళ్ళు వంశపారంపర్య శత్రువులే, కాదంట్లా. కానీ సహోదరులు. మన సంఘాలు వేరైనంత మాత్రాన మనం శత్రువులం కాదు. మీరు బాప్టిస్టులు, మేము పెంతెకోస్తులు, శత్రువులం కాదు మనం. మీరు భాషలు మాట్లాడతారు, నేను భాషలు మాట్లాడను, భాషలు కరెక్ట్ కాదు, శత్రువులం కాదు మనం. ఎవరి దర్శనాన్ని ప్రభు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళు వేసుకున్నారు, ఆ మార్గంలో వాళ్ళు వెళ్తున్నారు. మనమందరం క్రీస్తు బిడ్డలం, శత్రువులం కాదు. అసలు క్రీస్తు బిడ్డలే కాదు, అన్యుల విషయంలో కూడా ఈ మాటలు అన్యులతో కూడా వర్తిస్తాయి మనకి. రక్షింపబడని, నువ్వు పలుమార్లు వాక్యం చెప్పినా రక్షింపబడని ఒక సహోదరుడు ఎవరైనా పడిపోతే నువ్వు సంతోషించకూడదు. నేను చెప్పాను, వాడు రక్షింపబడలేదు, అందుకే వాడికి శాపం వచ్చిందనే మాట వచ్చిందంటే నీవు గర్వంలో ఉన్నావు, నేను గర్వంలో ఉన్నాను. దేవుని ఉగ్రత మన మీదకి వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్త. ముఖ్యంగా మన బంధువులకు సువార్త చెప్తాం, ఎంత చెప్పినా నమ్ముకోవటం లేదు, దేవుడే చూసుకుంటాడంట. దేవుడు వాళ్ళని చూసుకోడు, నిన్ను నన్ను చూసుకుంటాడు. మిమ్మల్ని నన్ను చూసుకుంటాడు. చాలా జాగ్రత్త. మాట తీర్పు తీరుస్తుంది. మన మాటలో జీవం ఉంది. మన మాట తీర్పు తీరుస్తుంది. మన మాటే రేపు ప్రభువు దగ్గర మనల్ని తల దించుకునేటట్లుగా చేస్తుంది, తల ఎత్తగలిగేటట్లుగా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డరా, మాట జాగ్రత్త. క్రైస్తవుడి మాట జాగ్రత్త. అన్యులతో డీల్ చేసిన, తోటి క్రైస్తవులతో డీల్ చేసిన, ఒకవేళ నీకు గిట్టని వాళ్ళు ఎవరి జీవితంలో ఏం జరిగినా, అసలు నీకు గిట్టని వాడు నాకు ఉండకూడదు. శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండమని బైబిల్ చెప్తుంది, రోమ 12లో. శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఒకవేళ ఉండలేకపోయినా నో ప్రాబ్లం, కానీ వాడు పడినప్పుడు సంతోషించకండి దయచేసి. సంతోషిస్తే దేవుడు అతని మీద ఉన్న ఉగ్రత తిప్పివేసి అని రాశాడు అక్కడ భక్తుడు. ఆ తర్వాత వాక్యం కూడా కంప్లీట్ చేయాలి. దాని అర్థం అదే. దాని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచే అర్థం అదే. వాడి మీద ఉన్న కోపాన్ని తిప్పి ఎవరైతే ఉల్లసిస్తారో సంతోషిస్తారో వారి మీదకి ఆ కోపాన్ని తిప్పే అవకాశం ఉంది. జాగ్రత్త. ఇఫ్ యు ఆర్ హ్యాపీ అండ్ అదర్స్ ఫాలింగ్, అదర్స్ పడిపోయినప్పుడు మనం సంతోషిస్తే జాగ్రత్త. ఆ ర్యాత్ అనేది, ఆ ఉగ్రత మన మీదకి వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం ఎవరైనా పడినప్పుడు ఉల్లసించొద్దండి. ఎవరైనా సంతోషంగా ఉన్నప్పుడు సంతోషించండి. ఎవరైనా పడినప్పుడు కూడా మీరు ఉల్లసించొద్దు. దుఃఖపడు వారితో కలిసి ఏడవండి అని బైబిల్ చెప్తుంది. కన్నీటిలో ఉన్న వారి గృహానికి వెళ్ళి ఉల్లసించే వారికి మనం ఉండకూడదండి. వారి బాధలో పాలుబొబ్బులు పొందుకునే వారికి ఉండాలి. విక్రమార్క్ గారికి ప్రార్థన ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ప్రతిసారి కూడా ఆ కన్నీటితో ఎదుటివాడి బాధ తన బాధగా ఆయన ప్రార్థన చేస్తాడు. కాకపోతే మన జూమ్లో జాయిన్ కానీ వారి కొరకు కూడా ప్రార్థన చేస్తుంటారు, అది వేరే విషయం. కానీ మొత్తం మీద ఆయన ఆ ప్రేయర్
ఆ కన్నీటి ప్రార్థన ఉంది చూడండి, అది కనికరంతో కూడిన ప్రార్థన. అది చాలా అవసరం. దేవునికి స్తోత్రం కలుగును కాక. యోబు భక్తుడు అంటాడు 31వ అధ్యాయం 29, 30 వాక్యాల్లో అంటాడు, ఒకవేళ నా శత్రువు పడిపోయినప్పుడు నేను గనక ఆనందిస్తే, నా శత్రువు కానీ లేకపోతే ఎవరైనా నాశనం అవుతున్నా, పొరుగువాడు కష్టపడుతున్నా, నేను ఒకవేళ సంతోషించి ఉంటే సర్వశక్తుడు నాకు తీర్పు తీర్చును గాక అంటాడు. అంటే యోబు ఏనాడు కూడా ఎవడైనా పడిపోతున్నా, ఎవడైనా కష్టాల్లో ఉన్నా సంతోషపడలా. ఒక రకంగా వాళ్ళతో బాధనే పంచుకున్నాడు ఆయన. అయ్యో దేవుడు ఉన్నాడమ్మా, ఏం కాదని ఆదరించాడే కానీ సంతోషపడలే ఏ రోజు కూడా. అందుకే యోబు యొక్క జీవితంలో దీన్ని మనం ఎలా ఎప్పుడు చూడగలమో తెలుసా అండి? 42వ అధ్యాయంలో దేవుడు అంటాడు యోబు యొక్క స్నేహితులను చూసి, దుర్మార్గులారా, నా సేవకుడైన యోబుకు తగినట్లుగా మీరు మాట్లాడలేదు, నా ఉగ్రత మీ మీద కుమ్మరించబోతున్నాను నేను. మీరు వెళ్ళి యోబు దగ్గర ప్రార్థన చేయించుకోండి. యోబు ప్రార్థన చేస్తేనే మిమ్మల్ని నేను క్షమిస్తానని దేవుడు చెప్తే, అయ్యా దేవుడు ఇలా చెప్తున్నాడు మాకంటే, యోబు వెంటనే తనని హింసించిన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. అప్పటికప్పుడే తనని హింసించిన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ్చర్యం ఏంటి తెలుసా? రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబు అనుభవించినట్లుగా మనం చూడగలం. మూడవది, థర్డ్ వన్, ఏదోము యొక్క డిస్ట్రక్షన్కి మూడవ కారణం ఏమిటంటే, ఇవన్నీ కూడా గర్వంలోంచి వచ్చినవే. బబులోను వారు ఒక పక్కన ఇశ్రాయేలీని దోచుకుంటూ ఉంటే, దేవాలయాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే, ఏదోమీయులు మౌనంగా ఉన్నారు, కొంతసేపు సంతోషించారు కొంత సమయం. ఆ తర్వాత ఏం చేశారు తెలుసండి? వీళ్ళ యొక్క ట్రబుల్కి ఇంకా ట్రబుల్ని యాడ్ చేశారు. వీళ్ళ యొక్క శ్రమని, వీడు ఇప్పుడే శ్రమ పడుతుంటే ఆ శ్రమకి మరింత శ్రమ తోడేటట్లుగా చేశారు. అంటే ఏం చేశారు తెలుసండి? వాళ్ళు వచ్చి ఇశ్రాయేలీల్ని హేళన చేయటం, ఇంకా బబులోను వాళ్ళు దోచుకొని పోగా మిగిలిన దాన్ని వీళ్ళు దోచుకోవటం, ఇంకా హింసించండి అని బబులోను వారిని వీళ్ళు ప్రోత్సహించటం. ఈ విధంగా యెరూషలేము వారు ఇశ్రాయేలీలు శ్రమ పడే శ్రమకి వీళ్ళు అదనపు శ్రమని సృష్టించారండి. ఒక రకంగా బబులోను వాళ్ళు దోచుకోగా మిగిలిపోయిన దాన్ని అంతా వీళ్ళు దోచుకున్నారని చెప్తారు పండితులు. బబులోను వారు కొంతను చంపకుండా వదిలేస్తే వాళ్ళని వీళ్ళు హింసించారని కూడా చెప్తారు. అంటే వారి శ్రమకి వీరింకా శ్రమ పడటానికి కారకులయ్యారనమాట. ఈ స్వభావం ఏదోమీయుల్లో ఉంది, ఇది మనకు బాగా తెలుసు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో హేరోదు ఉన్నాడు, హేరోదు ది గ్రేట్ ఉన్నాడు, మహా హేరోదు ఉన్నాడు. యేసు ప్రభువుని చంపటం కోసం అని చెప్పి జ్ఞానులు తనని మోసం చేశారని తెలుసుకొని హేరోదు అనేవాడు ఏం చేశాడు తెలుసండి? యేసు ప్రభు వయసులో పుట్టినప్పుడు 2 సంవత్సరాల లోపు వయసు ఉంటాడు యేసు ప్రభుకి అని ఊహించి యేసు ప్రభువుని చంపడం కోసం ఇంచుమించు 2000 మంది పిల్లల్ని చంపేశాడంట, 2 years లోపున్న పిల్లల్ని. అంత దుర్మార్గులు ఏదోమీయులు. ఈ మహా హేరోద్ అనేవాడికి భయంకరమైన జబ్బు వచ్చిందట, యానస్లో జబ్బు వచ్చిందట ఇతనికి. ఆ జబ్బు వల్ల అతనికి రోజు రాత్రి పగలు ఏడ్చేవాడట నిద్ర లేకుండా. ఎంత క్రూరుడంటే, నేను ఎంత బాధలో ఉంటే నా దేశ ప్రజలు సంతోషంగా ఉండటం ఏంటని చెప్పి వాళ్ళందరినీ మహాహింసలకు గురి చేసేటట. వాళ్ళు హింసింపబడుతుంటే చూసి ఆనందిస్తూ ఉండేవాడట, రాత్రులు పగళ్ళు ఆనందించేవాడట. అతను చనిపోయే వరకు ప్రజల్ని క్రూరంగా హింసించాడటండి. దారుణ మరణం పొందాడు. కానీ ఆ మరణానికి ముందు కూడా ప్రజల్ని ఆ రోగంలో కూడా హింసించే అలవాటు వీళ్ళకి ఏదో మేలుకుంది. అంటే వీళ్ళ దృష్టిలో ఎవరు సంతోషంగా ఉండకూడదు. నేను బాధపడుతున్నానంటే నాలాగా వాళ్ళు కూడా బాధపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదోమీయులు ఇశ్రాయేలీలకు సహాయం చేయకపోగా మౌనంగా ఉన్నారు. ఇశ్రాయేలీలు నాశనం అవుతుంటే సంతోషించారు. మూడవది, ఇశ్రాయేలీలకి ఇంకా అధిక శ్రమను కలగజేశారు. ఒక పక్క బబులోను వాళ్ళు దోచుకుంటుంటే మరొక పక్క వీరు కూడా దోచుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు హింసిస్తుంటే వీళ్ళు కూడా హింసించడం మొదలుపెట్టారు. బబులోను వారిని ఇంకా ప్రోత్సహించారు, ఇంకా హింసించమని. ఈ కారణాలను బట్టి
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదోమి జాతి సర్వనాశనమైనట్లుగా మనం చూడొచ్చు. క్రీస్తు శకం 70 నాటికి 20,000 మంది ఏదోమీయులు ఉండేవాళ్ళట. ఆ 20,000 మంది కూడా సమూల నాశనం అయిపోయారు. ఈ రోజున ఏదోమీయుడు అనేవాడు ప్రపంచంలో ఎక్కడా లేడు. ఏదోమీయుల్ని అగ్నిచేత నాశనం చేస్తారని వాగ్దానం చేసిన దేవుడు ఆ ఉపదేశ గ్రంథం అంతా మీరు చదివితే అలాగే వారు నాశనమైనట్లుగా మనం చూడొచ్చు. కనుక చాలా జాగ్రత్తగా క్రైస్తవులమైన మనం ఏదోము మార్గంలో నడవద్దని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. గర్వము 3 రకాల పాపాలు చేసేటట్లుగా ఏదోమీయుల్ని ప్రోత్సహించింది. వారు హృదయ గర్వాన్ని బట్టి వారు ఈ 3 రకాల పాపాలు తమ సహోదరులకు వ్యతిరేకంగా చేశారు. కనుకనే ఏదోము ఈ రోజున ఒక్క ఏదోమీయుడు కూడా లేకుండా పోయాడు. కానీ తగ్గించుకున్న ఇశ్రాయేలీలు ఒక రోజున యేసు ప్రభు నాయకత్వంలో 1000 ఏళ్ళు ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నారు. దీనుల్ని దేవుడు తప్పనిసరిగా హెచ్చిస్తాడు. మనం కూడా దీనులుగా మారదాం. ఈ చిన్న గర్వం మనలో ఉండకుండా జాగ్రత్తగా చూసుకుందాం. ప్రభు మనల్ని ఏదోము మార్గంలో నడవకుండా దీనత్వపు మార్గంలో నడుచువారిగా చేయునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.